డమర్ ఏ డమర్ ఏ డమర్ ఏ డమర్ ఏంటి డమర్ ఏ డమర్ డ్రెస్ మార్చేసావేంటి వెస్టర్న్ డ్రెస్ అదిరింది కదా వెస్టర్న్ డ్రెస్ కళ కన్నావా ఓ కళ అయ్యో నేను ఇంకా డాలర్ తీయలేదు త్వరగా తీసేయి తీస్తాను అయ్యో నేను ఇంకా ఆగలేను గణేష్ 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 అయ్యో టైం 1 గంట అయింది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు గణేష్ అత్తయ్య ఏంటమ్మా మావయ్య అదేనమ్మా మేము సినిమా నుంచి కరెక్ట్ టైంకి వచ్చేసాం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుండదని మేము పడుకున్నాం లేదు మావయ్య ఆయన రూమ్ లో లేరు లేడా 6 గంటలు దాటితే బయటకే పోడు ఇప్పుడు 1 గంట దాటిపోయింది ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వాడు ఇంట్లోనే ఉండుంటాడమ్మా రూమ్ లో సరిగ్గా చూసావా నేను చూసాను మావయ్య ఆయన రూమ్ లో లేరు లేదమ్మా రూమ్ లోనే ఉంటాడు గణేష్ గణేష్ ఏమా బాత్రూమ్ లో చూసావా అత్తయ్య అయ్యో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడే గణేష్ 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 ఎక్కడికి వెళ్ళాడబ్బా ఏమండి గణేష్ ఏమండి గణేష్ ఎక్కడికి వెళ్ళి ఇక నానా గణేష్ ఏ గోర్ఖా మా అబ్బాయిని చూసావా చూడలేదు సార్ ఇటువైపు రాలేదు అదే మేడం మీద చూద్దామా పదమ్మా చూద్దాం గణేష్ గణేష్ ఏమండి వీడు ఎక్కడికి వెళ్ళాడు గణేష్ 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 ఎక్కడ కనపట్లేదండి ఏమే అటు చూడవే గణేష్ గణేష్ నాన్న గణేషు ఏంట్రా ఇది ఈ టైంలో వచ్చి ఇక్కడికి వచ్చినావు రారా కిందకు పోదాం గణేషు మీ నాన్న పిలుస్తున్నారు కదా రా గణేషు సాయంత్రం 6 దాటితేనే ఇల్లు వదిలి వెళ్ళడానికి భయపడేవాడివి ఇప్పుడేమో అర్ధరాత్రి 1 గంటకి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు రా గణేషు రా ఏంటండి అత్తయ్య మావయ్య పిలిచినా కూడా రారా ఏంటిది కొత్తగా బ్లాక్ డ్రెస్ వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు రండి కిందకి వెళ్దాం ఉండమ్మా ఉండు నాన్న గణేష్ రానన్నా రా గణేషు పిలుస్తున్నారు కదా రండి రారా రారా లేవండి అయ్యో రండి ఏమండి ఏంటండి ఇది ఏమైంది వీడికి అత్తయ్య ఏం చేద్దాం ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు ప్రియా మీ అమ్మ మీ ఇద్దరికి ఆంజనేయ స్వామి డాలర్స్ ఇచ్చారు కదా వాటిని ఏం చేశారు తీసేశారా అవునత్తయ్య అయ్యో ఇప్పుడు అది ఎక్కడుంది కింద రూమ్ లోనే ఉంది వెంటనే తీసుకొచ్చి వాటి మెల్ల డాలర్ తీసుకురావాలా
ఎక్కడున్నాడో తెలియట్లేదండి. భగవంతుడా, ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం మావయ్య. రాత్రంతా వాడి కోసమే కదమ్మా వెతికాము. ఎక్కడ పోయా? అరుగో గణేష్ వస్తున్నాడు. గణేష్, రాత్రంతా ఏమైపోయావురా? గణేషు, మీ నాన్న అడుగుతున్నారు కదా, చెప్పు. శ్మశానానికి. లోపలికి వెళ్ళు బాబు. ఎవరు నువ్వు? అనంతుడు అడుగుతున్నాడు. చెప్పు, ఎవరు నువ్వు? ఏయ్, అడుగుతున్నా కదా. పూజ ఆపకండి. ఓ చెప్పే ముందు వాణ్ణి వదిలేసి వెళ్ళా. మూల కూర్చో. నువ్వేంటి దెయ్యంలో కూర్చున్నావు? దెయ్యం వదిలిస్తున్నాం. దెయ్యం వదిలిస్తున్నారా? ఎవరికి? నీకే. నాకు దెయ్యం పట్టిందా? సరేలే. అయ్యో, బయటికి రా. బయటికి రా. ఎవరు? చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరో చెప్పాలా? మునిరాజు. సుబ్బడు, ఎంకన్న, గోవిందమ్మ, దుర్గమ్మ, అందరు రండి రండి. నా కూతురు పాస్ అయింది. ఎస్ఎస్ఎల్సి పోస్ట్ మార్క్ తీసుకోండి. మా అమ్మాయి ఫెయిల్ అయింది.
ఏంటలా చూస్తున్నారు? లడ్డు తీసుకోండి. మా అమ్మాయి ఫెయిల్ అయింది. మా అమ్మాయి ఫెయిల్ అయింది. మా అమ్మాయి ఫెయిల్ అయింది. అయ్యా అందరూ పాస్ అయితే లడ్డూలు పంచి పెడతారు, నువ్వేంటి ఫెయిల్ అయితే పంచి పెడతావు? అది ఎందుకో తెలుసా? ఒకవేళ తను పాస్ అయ్యి ఉంటే పై చదువులకి కాలేజీకి పంపించాలి. కాలేజీకి వెళ్ళొచ్చేంత వరకు ప్రాణాన్ని కుప్పట్లు పెట్టుకుని ఉండాలి. ఈ రోజుల్లో కాలేజీలో జరగకూడని తప్పులని జరిగిపోతున్నాయి కదా. అదే చక్కగా పెళ్లి చేశామనుకో, ఇక్కడే ఉంటూ మనవున్నో మనవరాలను ఇస్తే ఈ గుండెల మీద వేసుకుని ఆడుకుంటూ కాలం గడిపించు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అందుకే. అంతేకాదు, ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే ఎన్నో తప్పులు చేస్తున్నారు. అది మనకొద్దు. అవును, మన ఊళ్ళోనే మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుంది. అవ్వా, వాడి కూతురు ఫెయిల్ అవ్వలేదు కదా, అందుకే కుళ్ళు. మా అమ్మాయి ఫెయిల్ అయింది. మా అమ్మాయి ఫెయిల్ అయింది. ఏమి ఎగ్జామ్స్ అప్పుడు నువ్వే నాకు నేర్పించావు, మరి నువ్వెలా ఫెయిల్ అయ్యావు? మా నాన్నకి ఎవరు లేరే. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇంతకాలం మా నాన్న నా కోసమే బతికాడు. జన్మనిచ్చిన వాళ్ళు ఈ లోకం వదిలి వెళ్ళాక వాళ్ళ ఆశలు నెరవేర్చడంలో అర్థం లేదే. వాళ్ళు బతుకుండగానే తీర్చాలి. ఆయన ఉండగానే నాకు పెళ్లి చేసి నా బిడ్డతో ఆడుకోవాలన్నదే ఆయనకున్న ఆశ. అందుకే ఫెయిల్ అయ్యాను. భలే వాళ్ళే మీరిద్దరు. ఆ ఏరియాలో పోస్ట్ డిస్ట్రిక్ట్ కుదరలేదా? ఏరా ఎందుకని? వాళ్ళ ఏరియాలో అడిగి పెడితే ముని కాళ్ళు ఏర్పడతానన్నాడన్నా. ముని 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 బెటర్ ఫోను. ఎక్కడా ముని? రాలేదన్నా. రాలేదా? పోయిన ఎలక్షన్ లో గెలిపించినందుకు వాళ్ళ ఏరియా వాళ్ళకి మనం ఏం చేయలేదంట, అందుకని రానంటున్నాడు. వాడు రాకపోతే వాళ్ళ ఏరియాలో ఒక్కడు కూడా మనకు ఓటేయరా? ఈసారి ఎలక్షన్ లో కూడా నేనే గెలవాలరా? పోనీ వాడిని కొట్టి లాక్కురమ్మంటావా? ఏంటి నువ్వు పోయి మునిని కొట్టి లాక్కొస్తావా? మోకందుడు నీలాంటి వాళ్ళు 100 మంది పోయినా వాడు ఒక్కడే కుమ్మేస్తాడు. నువ్వు రా చెప్తాను. రేయ్, వాడు ఎలాంటి బెదిరింపులకి లొంగడరా, ప్రేమకే లొంగుతాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నేరుగా ముందు దగ్గరికి పోయి, నువ్వు రానన్న విషయం అన్నతో చెప్పాను, అన్నకు వెంటనే గుండె నొప్పి వచ్చింది అని చెప్పు. 5 నిమిషాల్లో ఆ ఎదవ ఇక్కడ ఉంటాడో లేడో చూడు. వాడు ప్రేమకే లొంగుతాడరా. వెళ్ళి ఏమని చెబుతావు? గుండెపోటు. పో. నాన్నా, ఈ రోజే నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు. ఆ కృష్ణమూర్తి పిలిచినా కూడా నువ్వు వెళ్ళలేదు చూడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నాన్న, మజ్జిగ తాగు. అన్నా, ఒక్కసారి వచ్చి అన్నం చూడన్నా. మా నాన్న రానని చెప్పాడు కదా, మీరు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నువ్వు ఊరుకోమ్మా, చిన్నపిల్లవి, నీకేం తెలీదు. తమ్ముడు, రానని మీ వాళ్ళతో చెప్పానుగా. వాళ్ళు వచ్చి ఇదే మాట చెప్పారు. అన్న గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఎవరెళ్ళి పలకరించినా ఏమీ మాట్లాడడం లేదు. ముని ముని అని నీ పేరే కలవరిస్తున్నాడన్నా. నీతో ఒక మాట చెప్పేద్దామని వచ్చాను, ఇక మరి నీ ఇష్టం అన్నా. ఇదిగో తమ్ముడు, ఆగు, నేను వస్తున్నాను. వద్దు, వెళ్ళొద్దు నాన్న. వాడు నా స్నేహితుడమ్మా, గుండె నొప్పితో పడిపోయాడట. ఇలాంటప్పుడు కూడా వెళ్ళకపోతే ఎలాగమ్మా? అన్నా, అన్న పైన అన్నా. అన్నా, ఏంటి పెద్ద సిగ్గుపడుతున్నా? అన్నా, అన్నా, అన్నా. రాముని, నువ్వు రాలేదని చెప్పి నీ ఫోటో పెట్టుకుని ఎంత బాధపడుతున్నారు చూడు. ఏంటన్నా ఇది? నువ్వెందుకు వచ్చావు ముని? నేను ఈ ఫోటోలో మన ఇద్దరిని చూస్తా పోయేవాడిని. అంత మాటల కన్నా చిన్నప్పుడు మనం మన ఏరియాలో ఆడతా పాడతా ఎంత జాలీగా సంతోషంగా తిరిగేవాళ్ళన్నా. ఇప్పుడు ఈ దరిద్రపు కొట్టి ఎమ్మెల్యే పదవి వచ్చి మన ఇద్దరిని విడదీసింది కదరా ముని. ఏడవ కన్నా పైనుంచి డబ్బు రాకపోతే నేను మాత్రం ఏం చేయను మని. వద్దు మని, నాకు ఈ ఎమ్మెల్యే పదవే వద్దు. నేను ఓడిపోయినా పర్వాలేదు. మాట కన్నా ఈ ముని ఉన్నంత వరకు నువ్వే ఎమ్మెల్యే, నేను గెలిపిస్తాను. పైనుంచి డబ్బు రాలేదని నాకు తెలుసన్నా, కానీ ఊరు జనం నమ్మడం లేదు. నువ్వు వదిలే దిగులు పడకు. ఊరు జనం అందరినీ నేను ఒప్పిస్తాను, నేను గెలిపిస్తాను. ఈసారి నువ్వే గెలుస్తావు. నువ్వే ఎమ్మెల్యేవి, భయపడకు. నీ ఆరోగ్యం బాగా చూసుకో. వస్తానన్నా. రండి, అటో ఇటో తేల్చుకుందాం. మన అన్నయ్య గెలవాలి. పదండి. త్వరగా బాగా ఆకలేస్తుంది. 1 గంటగా తినేవాడిని. వాడి కోసం డ్రామా ఆడటంలో 2 గంటలు లేటు. పెట్టు పెట్టు. ఏటేది? చికెన్. ఏంటమ్మా ఇది? తీసుకెళ్ళి డస్ట్బిన్లో వెయ్యి. ఉండు, డస్ట్బిన్లో వేయటం ఎందుకు? తీసుకో, నువ్వు తీసుకో. బయట ముని పని చేస్తున్నాడు. వాడి దగ్గరికి పోయి అయ్యగారికి బాగా ఇష్టమని పెట్టాను. ఆయన నాకొద్దు, ముందు మునికి తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పారు.
అని చెప్పి ఇది వాడికి ఇవ్వు. అలాగే వాడికి నల్ల బట్టలు అంటే బాగా ఇష్టం. ఆ బీరువాలు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళి ఇవ్వు. ఇంకో 10 పోస్టులు ఎక్స్ట్రా అంటిస్తాడు. ముని నమస్కారం. నమస్కారం. అమ్మా, నల్ల బట్టలు అంటే నీకు ఇష్టం అంట కదా, అయ్యగారు ఇమ్మన్నారు. అయ్యగారికి పెడదామని చికెన్ పీస్ తీసుకెళ్తే నాకొద్దు, ముందు మునికి పెట్టు అన్నారు. తిను, నువ్వంటే అయ్యగారికి ఎంత ఇష్టమో. రండ్రా రండి. అన్న నా కోసం పంపించాడు చికెన్ పీస్. ఈ చొక్క ఇది కూడా నాకే. అవునా? దాన్ని జేబులో పెట్టుకుంటావు. మా అన్న పంపించాడన్న విషయం మీకు తెలుసు. ఊర్లో అందరూ నమ్మాలిగా, నా కూతురు నమ్మాలిగా. రాట్రా. ముని మళ్ళీ కృష్ణమూర్తితో చేతులు కలిపాడా? అలా జరిగి ఉండదు. బాగా కనుక్కున్నావా? కనుక్కున్నానయ్యా. ఎప్పటి నుంచి ఇదంతా? ఈరోజే ఎలక్షన్ పనులు కూడా మొదలు పెట్టాడంట. పోయింది, అంతా అయిపోయింది. ఏమంటున్నావు ముని? కృష్ణమూర్తి చాలా మంచోడు, పైగా మనూరోడు. మనూరికి మంచి చేయాలని అతనికి ఉంది. పైనుంచి డబ్బు రాకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు పాపం? ముని, నీకు కావాలంటే చెప్పు. ప్యానాలు ఇవ్వటానికైనా ఈ ఊరి జనం సిద్ధంగా ఉన్నారు, కానీ ఆ కృష్ణమూర్తి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఆడి మాటని మోసపోయింది సావదా? పోయినసారి ఆయన గెలిపించినప్పుడు ఇల్లు కట్టిస్తాను, రోడ్లే ఇస్తాను, నీటి కూడా పెట్టిస్తానని చెప్పాడు. ఏ ఒకటైనా చేశాడా? అది కూడా వదిలే. పోయిన ఏడాది సునామీ వచ్చినప్పుడు ఎంతమంది పిల్లలు అనాథలయ్యారు, ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయి తొంగి చూశాడా? ఏమీ చేయలేకపోయినందుకు అతను కూడా చాలా బాధపడుతున్నాడు. ఈసారి మనందరం కలిసి అతను గెలిపిద్దాం. తప్పకుండా మన ఊరికి మంచి చేస్తాడు. సరే, ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, ఈసారి కూడా ఆయన గెలిపించాక ఏమీ చెయ్యకపోతే? అందరూ మన కులదైవ మునీశ్వరుడి గుడికి రండి, అక్కడ చెప్తాను. మన కులదైవ మునీశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను, మనందరం ఈసారి కూడా కృష్ణమూర్తిని గెలిపిద్దాం. గెలిచిన తర్వాత కూడా అతని ఊరికి ఏమీ చెయ్యకపోతే నేను నా కూతురు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇది ఈ మునీశ్వరుడి మీద ఒట్టు. నువ్వెందుకురా ఊరు వదిలి వెళ్ళడం? ఈ ఎలక్షన్లో నెగ్గిన అంటేనే నేను చెప్పినవన్నీ చేస్తాను. పైనుంచి డబ్బు వచ్చినా రాకపోయినా సరే, నా ఆస్తి మొత్తం అమ్మైనా ఈ ఊరు జనానికి నేనిచ్చిన మాటని నిలబెట్టుకుంటానురా. ఇది నీ ఏరియా మాత్రమే కాదు, నేను పుట్టింది పెరిగింది ఇక్కడేరా. మీ అందరికీ ఒకటే చెబుతున్నాను, ఈసారి ఎలక్షన్లో కూడా నేనే గెలుస్తాను. మీరందరూ కలిసి నన్ను గెలిపిస్తారు. నేను గెలిచినా కూడా మునే ఎమ్మెల్యే ఇప్పుడే ఉంటారు. ఇంకా అనేదే ఉందన్నా, అందరం కలిసి చిందేయడమే.